అందరికీ నమస్కారం. మనం చేసే సహాయం ఎప్పుడూ నిలిచి ఉండే ఒక మంచి గుర్తుగా ఉంటుంది. ఇది మన విలువలను, మన మనసు గొప్పతనాన్ని చూపుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 46వ కథను చెప్పుకుందాం. కథ పేరు రాళ్లపై చెరగని రాతలు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? పవన్, సాగర్ అనే ఇద్దరు మిత్రులు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. స్కూల్లో ఒకరోజు పిల్లలందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. అందమైన ప్రదేశాలను చూసి సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండగా వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగి పవన్ సాగర్ చెంపపై కొడతాడు. సాగర్ వెళ్ళి ఇసుకలో నా స్నేహితుడు నన్ను నా చెంపపై కొట్టాడు అని రాశాడు. కొద్ది గంటల తర్వాత అలలతో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా సాగర్ నీళ్లల్లో పడిపోతాడు. అతనికి ఈత రాదు. అప్పుడు పవన్ వెళ్ళి నీళ్లల్లో దూకి కాపాడుతాడు. అప్పుడు సాగర్ వెళ్ళి ఒక రాయి మీద నా స్నేహితుడు నా ప్రాణాలను కాపాడాడు అని రాశాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఇసుకలో రాసింది కొట్టుకుపోగా బండపై రాసింది అలాగే ఉంటుంది. అప్పుడు పవన్ ఇలా అడిగాడు, కొట్టినప్పుడు ఇసుకలో రాశావు, కాపాడినప్పుడు బండపై రాశావు ఎందుకు అనగా దానికి సమాధానంగా మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు వీలైనంత తొందరగా మరచిపోవాలి, కానీ మనకు ఎవరైనా సహాయం చేసింది మాత్రం జీవితాంతం నిలిచిపోవాలి, 10 మందికి తెలియజేయాలి అని చెప్పాడు. కథలో సహాయం ఎక్కువ కాలం నిలుస్తుందని తెలుసుకున్నాం. మంచిని మర్చిపోకండి. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఇతరుల మోసానికి గురవ్వడం జరుగుతుంది. వాళ్ళు మనకు అన్యాయం చేశారని వారికి అపకారం తలపెట్టకుండా వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే మన మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. క్షమించడం దైవగుణం. క్షమించడానికి ఎంతో సమయం పట్టదు, కానీ దానివల్ల సంబంధ బాంధవ్యాలు కలకాలం నిలిచి ఉంటాయి. క్షమించడానికి కావలసింది ఒక్కటే, అది ఎదుటి వ్యక్తి మన జీవితంలో ఎప్పటికీ ఉండాలని కోరుకోవడం. చెడు చెవిలో చెప్పండి, మంచి మైకులో చెప్పండి. మీరు ద్వేషించే 3 వ్యక్తుల పేర్లు ఒక పేపరు మీద రాసి కింద విధంగా రాయండి. ఐఎమ్ సారీ, ఇట్ వాజ్ మై ఫాల్ట్ టు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని 3 సార్లు రాసి చదవండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 46వ కథ సమాప్తం.